సార్ మీరు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడా మనకు అమ్మాయి సెట్ అయ్యేలా పెట్టుకోవాలి. పక్కన ఇలాంటి వాళ్ళని పెట్టుకుని తిరిగితే ఎలా సార్ మీకు అమ్మాయి ఎలా సెట్ అవుతుంది? కష్టం కదా. నేను పక్క కూర్చొని నేను అదే అనుకున్నాను. అతను వచ్చి విచిత్రాన్ని కాంప్లిమెంట్ ఇచ్చేది. భలే ఉన్నారండి మీరు ఇద్దరు చూడటానికి సెల్ ఫోన్ టవర్స్ లాగా. అందుకే మా షూటింగ్ లో నెట్వర్క్ ప్రాబ్లం రాలేదు. వచ్చి ఒక అమ్మాయి నాకు అనిపిస్తుంది సిస్టమ్ లేదు నేను పోతాను. అంటే అప్పుడే మా ఆధార్ తెలుసు అనుకుంటున్నా నా క్యారెక్టర్. నాకే ఇచ్చి నాకే ఇస్తే అంటే కిషోర్ కి అంటే ఐ కెన్ సీ దట్ వైబ్ ఇద్దరిది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా బాడీ లాంగ్వేజ్ లూజ్ చేసేసి, ఎందుకంటే అన్ని సీరియస్ సినిమాలు ఇలాగ అయిపోయి మళ్ళీ కొంచెం ఎక్కడో పాత నరేషన్ నేనే చూసుకున్నాను అనిపించింది. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ రోజు మేము ఒక ఇంటర్నేషనల్ ప్రాబ్లం గురించి మాట్లాడుకోబోతున్నాము. దుబాయ్లో వర్షాలు కాదండి, పెళ్లి. మాది హ్యాపీ మ్యాట్రిమోనీ అండి. సో పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్లి సవ్యంగా చేసి పెడుతూ ఉంటాం. అంటే ఆషామాషిగా కాదు, మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్ స్కీమ్, ప్రీమియం స్కీమ్, గోల్డెన్. సో అలా ఫస్ట్ స్కీమ్లో ఏంటంటే పెళ్ళి అవుతుందో లేదో మాకు కూడా తెలియదు, పెద్ద డబ్బులు పెట్టాలి. సో సెకండ్ దాంట్లో ఏంటి, ప్రీమియం. పర్లేదు, అమ్మాయిని కలిసి గిటోలు ఏం పంపించాం, బట్ మేము అరేంజ్ చేస్తాం. గోల్డ్ అని ఇంకోటి ఉంటుంది, అది మీలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే మీకు పెళ్లి కాలేదని పెళ్ళి నాకు అయిపోయింది, మీరు నామం తెలిసిపోతుందండి. ఎలా తెలుసు? జస్ట్ ఎందుకు అనిపించింది, ఇంత ఎక్స్పీరియన్స్ మారుతుంది కదా, అది మ్యాట్రిమోనీ వల్ల కలిగిన ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు నాకున్న పని ఏంటంటే ఇక్కడున్న ముగ్గురికి పెళ్లి చేయడం అన్నమాట. సో అసలు ఏంది ప్రాబ్లము, మా మ్యాట్రిమోనీ సంగతి ఏంటి, ఇప్పుడు పెళ్లిళ్ళ గోల్ ఏంటి, ఇవన్నీ. వరాలు గారు ఏంటి మరి ప్రాబ్లం ఏంటి సార్? మీరు పెళ్లి చూపులకి వెళ్ళారా, అవ్వలేదా, ఏంటి విశేషం? పెళ్లి చూపుకి వెళ్ళానండి, రెస్పాన్స్ సరిగ్గా లేదు. ఎందుకంటారు? మ్యాట్రిమోనీ త్రూ వెళ్ళలేదు మీరు? మామూలుగా జస్ట్ ఇట్లా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ట్రై చేసాము. ఎందుకు రెస్పాన్స్ సరిగ్గా ఫేవరబుల్ గా లేదండి. ఫేవరబుల్ గా ఉన్నాయి, నాకు అంతగా ఫేవరబుల్ అనిపించలేదు. ఇలాంటి వాళ్ళని పెట్టుకుని తిరగడం వల్ల ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, మా బ్యాచులర్ అయిన మా గణా గారికి కూడా పెళ్ళి అవ్వట్లేదు. సార్ మీరు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడా మనకు అమ్మాయి సెట్ అయ్యేలా పెట్టుకోవాలి. పక్కన ఇలాంటి వాళ్ళని పెట్టుకుని తిరిగితే ఎలా సార్ మీకు అమ్మాయి ఎలా సెట్ అవుతుంది? కష్టం కదా. మీరు పక్క కూర్చొని నేను అదే అనుకున్నాను. మీరు ఇప్పుడు మ్యాట్రిమోనీ గురించి కాకుండా పెళ్లి సంగతులు మాట్లాడదాం. సో ఎనీవేస్, వెల్కమ్ టు ద గ్రాండ్ మీట్ ఆఫ్ ఆ ఒకటి అడక్కు. May 3rd రిలీజ్ అవ్వబోతోంది. మేమందరం ఇవాళ సినిమాకి సంబంధించిన కబుర్లన్నీ మాట్లాడుకోబోతున్నాం, కాన్సెప్ట్ దగ్గర నుంచి వర్కింగ్ ఎవ్రీథింగ్. సో స్టార్టింగ్ విత్ నరేష్ గారు. హలో నరేష్ గారు, చెప్పండి నరేష్ గారు, ఏంటి వాట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం అంటారు, ఇంటర్నేషనల్ ప్రాబ్లం? మొన్న ఒక టీజర్ చిన్నది రిలీజ్ చేశారు అన్ని భాషల్లో. అందరూ పెళ్ళి ఎప్పుడు, మదువే యావాగా, ఎప్పుడు, ఇంకేం లాంగ్వేజ్ ఏంటది, కన్నడ, హిందీ అన్ని. ఎందుకు సార్ అంత స్ట్రెస్? అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు 30 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళి అవ్వలేదు అనేవారు. ఇప్పుడు 30 అనేది నార్మల్ అయిపోయింది, న్యూ నార్మల్ అయిపోయింది. అంతే కదా, మా అబ్బాయి 32, 35లో 30 ఏళ్ళు అడిగిపోతుందండి. సో అంటే ఇట్స్ ద స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్, నేను మ్యారేజ్ అంటే నేను ఒక రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తుంటాను, నేను కిషోర్. కానీ నేను అందరికి పెళ్ళిళ్ళు చేస్తుంటాను కానీ నాకు పెళ్ళిళ్ళు అవ్వవు. సో ప్రతి వాడు వచ్చి పప్పు అన్నం ఎప్పుడు పెడతావు, ఒక ఇంటి వాడు ఎప్పుడు అవుతావు, పెళ్ళి ఎప్పుడు అని అంటుంటే ఇది ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చి ఫన్ను ప్యాన్ పట్టుకుని ఆ ఫ్రస్ట్రేషన్లో. ఓకే, సో వెరీ నైస్. మరి ఇక్కడ వీ హ్యావ్ బ్యూటిఫుల్ ఫరియా అలియాస్ సిద్ధి. హాయ్ సిద్ధి. హలో. సో ఫరియా అలియాస్ సిద్ధి, హాయ్. హలో. సో చెప్పండి, హౌ యు ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ఆ ఒకటి అడక్కు. అసలు మీ పెళ్లి సంగతులు ఏంటి, మీకెందుకు పెళ్ళి అవ్వట్లేదు, అసలు అవుతుందా? మాకు స్టోరీ పెద్దగా తెలియదు, నిన్న మొన్ననే పుట్టినా. సో ఎందుకు పెళ్ళి ఇప్పుడు అవసరమా? చిన్న వయసు పెళ్ళా అంటారా అందరు మిమ్మల్ని? ఓకే, ఎందుకు చేసుకోవాలంటే క్వాలిటీస్ ఎలా ఉండాలంటారు? చైల్డ్ మ్యారేజ్ వద్దని. చైల్డ్ ఎవరు సార్? సారీ, అంటే హైట్ లో పెరిగిన అంతే. అలాగా అంటే ఇంక ఈ సినిమాలో పెళ్లి గురించి మీరు మాట్లాడకపోతే ఎట్లా? హౌ చైల్డ్ మ్యారేజ్ అంటే
లేదు ఐ థింక్ ఫిల్మ్ లో ఆబ్వియస్లీ ఇంటెన్షన్ ఉంది పెళ్లి చేయాలని చేయాలన్నా చేసుకోవాలని చేసుకోవాలని అండ్ ఐ థింక్ ద స్టోరీ డెఫినెట్లీ రివాల్వ్స్ అరౌండ్ దాట్ ఫర్ సిద్ధి యాజ్ వెల్ కానీ ఫార్యాకి అవన్నీ హౌ వాస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ క్యారెక్టర్స్ యూ డిడ్ టిల్ నౌ I think there's a little bit of a colorless area for the character, which I am very excited about. Okay. And it brings in more depth. So, we ఎక్కువ go మాట్లాడితే watch like a proper సస్పెన్స్ Telugu పోతుంది. girl-ఆ? అవును అంటే సినిమాలో తన ఫన్ ఉంటుంది అలాగే సేమ్ టైం ఎమోషన్ ఒక హాఫ్ లో సెకండ్ లేటర్ హాఫ్ లో ఒక చిన్న ఎమోషన్ తోటి చేయాలి అండ్ ఇట్ హాస్ అంటే ఫరీ అంటే జనరల్ గా మనకు జాతిరత్నాలు ఇమేజ్ ఇమేజ్ ఉండిపోయి Cute మనకి గా ఏంటంటే dance. అంటే అలాంటి ఇది కూడా ఉంటుందండి వేర్ షీ స్టార్ట్స్ విత్ లైక్ దాట్ అండ్ క్యారెక్టర్ లైక్ ఫరియా క్యారెక్టర్ ఏంటంటే గో విత్ ద ఫ్లో అమ్మాయికి ఏదనిపిస్తే ఆ నిమిషానికి ఏమనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోతుంటది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ద గర్ల్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అమ్మాయిలు జనరల్ గా అలాగే ఉన్నారు సో చాలా పాయింట్ ని కరెక్ట్ గా తీసుకున్నారు డైరెక్టర్ గారు బికాజ్ ఆల్ ద గర్ల్స్ ఆర్ లైక్ దట్ వెన్నెల కిషోర్ అవును నరేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ అబౌట్ ద క్యారెక్టర్ వాస్ దట్ ఓన్లీ సో దట్ ఈస్ వెరీ కీ పాయింట్ అన్నమాట తొందరగా కనెక్ట్ కూడా అవుతారు అమ్మాయిలు సో కిషోర్ గారు మీరు చెప్పండి కిషోర్ గారు సినిమా గురించి సినిమా కబుర్ల గురించి సో బేసిక్గా ఏంటంటే వీళ్ళ మన హీరో గారి ఫ్యామిలీ అందరికీ డెఫినెట్లీ ఏదో ఒక రోజు మా బాబు గారికి పెళ్లి జరుగుతుంది అనే యాంగిల్ ఉంటారు బట్ నాకు మాత్రం నేను ఇంకా దాన్ని రియలైజ్ అయిపోయాను ఓన్లీ మనోడు అవుతుంది లేకపోతే లేదు అనే యాంగిల్ నేను ఉంటాను అనమాట మీ గురించి మీకు నా ఎక్కువ ప్రయారిటీస్ తెలుసా? కొంచెం ఆయన డిఫరెంట్ గురించా? ఉంటాయి నా ప్రయారిటీస్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి ఏంటవి అది చెప్పలేము ఇప్పుడు బట్ బేసిక్గా ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ కదా కొంచెం ప్రయారిటీ డిఫరెంట్ ఉంటాయి అనమాట